శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు లక్ష్మి. రచించిన వారు బి కృష్ణవేణి గారు. కథ విందాము. లక్ష్మికి పెళ్ళయ్యింది. ఆ పిల్లకి పెళ్ళవుతుందా? అసలు ఆ పిల్ల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయగలుగుతారా లేదా అని సందేహించిన వారంతా ఆమెకి పెళ్ళైనాక ఆమె భర్తని చూసి తెగ వింతపడ్డారు. ఆమె అదృష్టానికి ఈర్ష్య చెందారు. లక్ష్మి భర్త ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. మంచి పర్సనాలిటీ. నల్లపిల్లకి ఈ ఎర్రముగుడు. ఇంత బాగా ఉన్న కుర్రాడు ఎట్లా దొరికాడో. అయినా ఆ అబ్బాయికి ఈ పిల్ల ఎట్లా ఎందుకు నచ్చిందో అని ఆరాలు తీశారు కొత్తలో. అతని పేరు రాజ్ కుమార్. లక్ష్మితో పెళ్ళయ్యేదాకా తనకి పెళ్లి వద్దని ఇంట్లో గోల పెట్టాడు. లక్ష్మి కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చూపుల్లో చూపించారు. ఎవ్వరూ అతనికి నచ్చలేదు. అట్లాంటిది లక్ష్మి నచ్చింది, నల్లగా ఉన్నప్పటికీ. అంతదాకా పెళ్లి వద్దు వద్దు అన్నవాడు చేసుకుంటానని తల ఆడించాడు. లక్ష్మి నల్లగా ఉంటే మాత్రమే ఆ ముఖంలో ఎంత కళ, ఆమెది ఎట్లాంటి స్ట్రక్చర్, ఆమె హృదయంలోని స్వచ్ఛత, మంచితనం ఆ ముఖంలో ఎట్లా కనిపిస్తూ ఉంటాయో చూస్తే పొంగిపోయింది లక్ష్మి. ఆనందంతో నాట్యం చేసింది ఆమె హృదయం. తనకి తాను ఎన్ని కబుర్లు తీయనివి చెప్పుకుందో. అదృష్టమంటే తనదే. ఎంత భాగ్యం చేసుకుంటే అట్లాంటి భర్త తనకి దొరుకుతాడు. తను ఆరాధించే దేవుడికి ఎంతగా మొక్కిందో. పెళ్లిపీటల మీద అతడి పక్కన కూర్చుంటే పులకరించిపోయింది ఒళ్లంతా. ఇంకా తను దేనికి దిగులు పడాల్సిన పని లేదు. జీవితంలో ఇక నుంచి అంతా సౌఖ్యమే. అమ్మా నాన్నలు తనని చూసి బాధపడాల్సిందేమీ ఉండదిక. ఇంతదాకా తన గురించి ఎన్ని తిప్పలు పడ్డారో పెళ్లి చేయడం కోసమని. వాళ్ళకెంత ఆనందం కలిగిందో. పెళ్లైన రాత్రికే కార్యం ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు వైపు వారే పెళ్లి చేయడం చేత రాత్రికి తరలింపు కార్యక్రమం జరిగింది. లక్ష్మిని రాజ్ కుమార్ని కారులో ఊరంతా తిప్పారు బ్యాండ్ మేళంతో. తెగ సిగ్గువేసింది లక్ష్మికి. కార్యం జరుగుతున్నట్లు ఊళ్ళో అందరికీ తెలియాలా? ఇట్లా ప్రచారం, ఇట్లా ఆచారం ఎందుకు పెట్టారు పెద్దలు అనుకుంది. కారు నెమ్మదిగా పోతూ ఉంటే రోడ్డు పక్కన నుంచి అందరూ కారులో ఉన్న వాళ్ళని చూసేవాళ్లే. పైగా కారులో తమ ముఖాలందరికీ అవపించేలా లైట్ ఒకటి. లక్ష్మి తలదించుకుని ఉండిపోయింది. ఉలిక్కిపడి చూసింది. తొడ మీద చేయి పడేసరికి రాజ్ కుమార్ ఆమె వంక చూసి నవ్వుతూ చేత్తో నొక్కాడు ఆమె తొడ మీద. లక్ష్మికి నరాలు జివ్వుమనలేదు. రక్తం వేడెక్కలేదు. ముఖంలో ఆవిర్లు రాలేదు. నలుగురిలో ఇట్లా చేస్తున్నాడేమిటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇతనికి సిగ్గనేది లేదా అని ప్రశ్నించుకుంది. ఆమె హాయిగా ఊపిరి పీల్చుకుంది. అతడు తొడమించి చేయి తీసిన తర్వాతనే. కార్యం గదిలోకి వెళ్ళాక మగాడు ఏం చేస్తాడో అమ్మలక్కలు ముందుగానే చెప్పి ఉండటం చేత గదిలోకి వెళ్లేటప్పుడు మాత్రం గుండె దడదడా కొట్టుకుంది లక్ష్మికి. రాజ్ కుమార్ ఆమెని దగ్గరికి తీసుకుని ఆమె పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆమెకి పరవశత్వం కలిగి తను అతన్ని కావలించుకుంది. ఆమె ఇంకా ఆ తీయదనాన్ని అనుభవిస్తూ ఉండగానే చప్పున ఆమెని తోసేసి పక్కన కూర్చోమన్నాడు. ఆమెకు అర్థం కాక అతడి ముఖం వంక అట్లాగే చూస్తూ ఉంటే, వినిపించలేదా? చెవుడా అన్నాడు కఠిన స్వరంతో. ముఖంలో ఆనందమంతా ఆవిరవుతూ ఉంటే ఆమె కూర్చొని తల ఎటో తిప్పింది. ఇటు చూడు. ఆమె చూసింది. నిన్నే ఎందుకు చేసుకున్నానో తెలుసా? తల అడ్డంగా ఊపింది. మాటలు రావా? గట్టిగా అరిచినట్లే అన్నాడు. ఎందుకు చెప్పండి అంది పెరుకుగా చిన్న గొంతుతోటి. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి. అదిరిపాటుగా చూసింది. ఇట్లా మాట్లాడుతున్నాడేమిటసలు? అతడి ప్రవర్తనలో మాటల్లో మృదుత్వం ఏమాత్రం లేదు. ఇంత మోటు మనిషా? ఆశ్చర్యంగా ఉందా? ఉండే ఉంటుంది. అవునా? ఏం చెప్పాలో లక్ష్మికి తోచలేదు. ఆమె చెయ్యిలాగి తన చెయ్యి పక్కన ఉంచి, చూడు ఇద్దరికీ ఎంత తేడా ఉందో అన్నాడు వెక్కిరింపుగా. లక్ష్మికి చాలా కష్టంగా తోచింది. తన రంగుని వేలెత్తి చూపుతూ ఎగతాళి చేస్తున్నాడు తన భర్త. మొదటి రాత్రే. అయినా ఎందుకు చేసుకున్నాననుకున్నావు? నా పక్కన నిన్ను చూస్తే కాకి ముక్కుకి దొండపండులా ఉన్నాడు అంటారు. నువ్వు కాకివైతే నేను దొండపండునన్నమాట. నా పెళ్ళం నాకంటే అందంగా ఉండకూడదు అన్నది నా పాలసీ. పైగా అందగత్తెని చేసుకుంటే అందరి చూపులు దానిమీదే ఉంటాయి. అదే నువ్వనుకో, ఏ మగాడు అంత దీక్షగా నీ వంక చూస్తాడనుకోను. ఒక్కో మాట లక్ష్మి గుండెల్లో ఒక్కో ముళ్ళుని గుచ్చింది. ఆమె కలల ప్రపంచం ఒక్కసారిగా తలకిందులయ్యింది. అగాధంలోకు, ఎవ్వరూ కాపాడలేని అరణ్యంలోకి వచ్చినట్లుగా గిలగిలా కొట్టుకున్నది ఆమె హృదయం. ఎంతగా మురిసింది తన భర్త గొప్ప అందగాడని. ఎట్లా పొంగిపోయింది
తనంత భాగ్యవంతురాలు మరొకరు లేరని. అంతా ఆ పొంగంతా చప్పున చల్లారింది. అందమైన దేహమున్న వాళ్లకి అంతే అందమైన హృదయం కూడా ఉంటుందని భ్రమించింది ఇంతదాకా. దేహానికి హృదయానికి సంబంధముండదని తెలిసొచ్చింది. కాని ఏమిటి ఉపయోగం? పెళ్లి ఉచ్చులో చిక్కుకుంది. ఎట్లా బయటపడటం? ఎవరు కాపాడతారు తనని? రాజ్కుమార్తో పాటు అత్తవారింట్లో అంతా అట్లాంటి వాళ్లుగానే కనిపించారు లక్ష్మికి. ఆమె మావయ్యే వాళ్లల్లో కాస్త నయం. ఇంటి విషయాల్లో ఎక్కువ జోక్యం కల్పించుకునేవాడు కాదు. ఎక్కువగా బయటి పనుల్లోనే ఉండేవాడు. అత్త ఆడబిడ్డ ఎప్పుడూ ఏదో ఓ వంకతో లక్ష్మిని బాధించడమే పనిగా పెట్టుకున్నారు. అందరి బట్టలు ఆమె ఉతకాలి. కొత్త కోడలు అన్న స్పృహ వాళ్లల్లో ఉన్నట్లు లేదు. అన్నేసి బట్టలు ఒక్కసారే ఉతకడం అలవాటు లేకపోవడంతో మొదట్లో నడుం పట్టేసినట్లయింది. వంట వార్పు కూడా లక్ష్మే మొత్తం చేయాల్సొస్తోంది. లక్ష్మికి ఆ పనుల్లో కొంచెమైనా సాయం చేయాలన్న జ్ఞానం వాళ్లల్లో లేదు. స్వర్గం వస్తుందనుకుంటూ నరకంలోకి వచ్చి పడింది. నిజానికి లక్ష్మి అమాయకురాలు కాదు. స్వతహాగా ధైర్యస్తురాలే. తప్పు ఏమీ లేకుండా మాట పడటం ఆమె స్వభావానికి విరుద్ధం. అత్త ఆడబిడ్డ ఏ కారణం లేకుండానే తనని సూటిపోటి మాటలనడం, విసుక్కోవడం ఆమెని బాధిస్తూ వచ్చాయి. వాళ్ళేదైనా అంటే వెంటనే తాను కూడా ఎవరు సమాధానం చెప్పాలి అనుకుని కూడా ఆగిపోతూ వచ్చింది. ఎదురు సమాధానం చెప్పాలనుకుని కూడా ఆగిపోతూ వచ్చింది. తనలో ఇంత ఓర్పు ఉందా అని ఆశ్చర్యపడింది. కాని ఓ బానిసలా ఆ ఇంట్లో వాళ్లు తనని చూస్తూ ఉంటే ఎంత కాలమని భరించడం? ఎదురు తిరగమని ఆమె రక్తం ఆమెని పోరు పెడుతూ ఉంటే నిభాయించుకోలేకపోయింది. ఆమె రక్తం ఉడికి ఎదురు తిరిగిన ఆ రోజు మా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని చూసొస్తాను అంది లక్ష్మి భర్తతో. ఆఫీస్కని బయలుదేరుతున్నాడతను. 4 రోజుల క్రితమే కదా మీ నాన్న వచ్చి ఈ ముద్దుల కూతుర్ని చూసిపోయాడు. అప్పుడే అటు గాలి మళ్ళిందా? ఈసడిస్తున్నట్లే అతడి గొంతు. ఆ మాటలు వినిపించినట్లే ప్రత్యక్షమయ్యింది అత్త. నువ్వు ఇంటికి పోయి కూర్చుంటే ఇక్కడి పనులన్నీ ఎవడు చేస్తాడే? నీ తాత. విన్నావుగా అంటూ వెళ్ళిపోయాడు రాజ్కుమార్. అట్లానే నిల్చుండిపోయింది లక్ష్మి. ఇంటికి వెళ్లేందుకు కూడా తనకి హక్కు లేదా? ఏమే ఇంకా అట్లాగే నిలబడ్డావు? కొయ్యమల్లే పని లేదనుకుంటున్నావా? అరిచింది అత్త. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. ఏదో నిశ్చయించుకున్న దానికి మళ్ళీ అంది. ఎంత ధైర్యమే నీకు? అప్పుడే మొగుడన్నా అత్తన్నా అంత అలసైపోయారంటే? మీదికొచ్చింది. నేను ఈ ఇంటికి రానప్పుడు పనంతా ఎవరు చేశారు? ఎదురు నన్నే అడుగుతావా? ఎప్పుడూ నోరెత్తి మాట్లాడని దానివి ఇప్పుడిట్లా ఏం చూసుకుని మాట్లాడుతున్నావే? ముందు దొడ్లోకి పద. ఆ గుడ్డలన్నీ ఎవరు ఉతుకుతారనుకున్నావు అని రెక్కపట్టి లాగబోతూ ఉంటే విదిల్చింది. లక్ష్మి అట్లా చేస్తుందని అనుకోకపోవడం చేత ఆ విదిలింపుకి పడబోయి నిలదొక్కుంది అత్త. ఉతకడానికి మీరు లేరా అని అడిగింది. పుట్టింటికి అప్పుడే వెళ్ళింది. లక్ష్మిని చూసి ఏదో జరిగి ఉంటుందని ఊహించింది తల్లి సావిత్రి. ఆమె ఇంకా అడగకముందే జరిగింది జరిగినట్లు చెప్పింది లక్ష్మి. కూతురంటే సావిత్రికి ఆపేక్ష ఎక్కువ. ఆమె కూతుర్నేమీ అనలేదు. పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీకు సర్వస్వమని ఆమె ఎప్పుడూ కూతురికి చెప్పలేదు. ఇంతదాకా భర్త సంగతి కాని అత్త ఆడబిడ్డల ఆరళ్లు గాని చెడుగా ఎప్పుడూ లక్ష్మి చెప్పలేదు. దాచుకుని ఓర్పు చచ్చిపోయాకే కూతురు ఇట్లా బయటపడిందని సావిత్రి అర్థం చేసుకుంది. లక్ష్మిని అత్తవారింటికి వెళ్లమని బలవంతం చెయ్యలేదామె. ఓ రోజు గడిచింది. ఇంకోసారి వేచి చూద్దామనిపించి సావిత్రికి చెప్పి అత్తవారింటికి వెళ్ళింది లక్ష్మి. అత్త మావ ఆడబిడ్డ వీళ్ళెవ్వరూ ఆమెని పలకరించలేదు. వంటగదిలోకి వెళ్ళింది. వంట చేసే ఉంది. తను లేకపోతే మాత్రం పని మామూలుగానే చేస్తారన్నమాట. తాను ఉంటే పనంతా తనకే అప్పచెప్తారన్నమాట. ఆఫీస్ నుంచి రావడంతోటే లక్ష్మిని చూసి చప్పున ఆమెని తన గదిలోకి లాక్కుపోయాడు రాజ్కుమార్. ఎక్కడికి పోయావే అని చెయ్యి మెలితిప్పాడు. బాధ ఓర్చుకుంటూ మా ఇంటికి అంది భయపడకుండా. మీ ఇంటికేనా? ఇంకెవడింటికైనానా? చెప్పవే. ఆ మాటలతో అతడంటే అసహ్యం పుట్టింది. అంతకంటే మంచిగా ఆలోచించలేరా? ఆలోచించనే. ఎందుకు ఆలోచించాలి? మన పెళ్లి కాకముందు ఎవడో రామకృష్ణ అనేవాడు మీ ఇంటికి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా గంటలు గంటలు ఒక్కటే కబుర్లు. నిజమా అబద్ధమా అని జుట్టు పట్టుకుని లాగబోతూ ఉంటే గోళ్లతో ఆ చేతిని పీకింది. అబ్బా అంటూ వదిలి చేయి చూసుకున్నాడు. నిజమే, అతను నాతో పాటు చదువుకున్నాడు. మా బంధువులబ్బాయే. అందుకే ఆ చనువుతోనే వస్తూ ఉంటాడు. అందులో తప్పేముంది? ఆమె కంఠంలో స్వచ్ఛత, నిజాయితీ.
ఎంత తేలిగ్గా చెప్తున్నావే భయం లేకుండా. నాకు తెలిసింది నిజమేనన్నమాట. మా కొలీగ్ ఆ రామకృష్ణ గాడి సంగతి చెప్తూ ఉంటే ఏమో అనుకున్నా. నిజమని ఇప్పుడు తేలింది. అయినా ఓ పరాయి మగాడికి అంతసేపు మాటలు చెప్పాల్సిన పనేమిటే? వాడికి నీకు ఏమీ లేకపోతే అంటూ ఆమె బుగ్గల్ని చేత్తో ఒత్తుతూ చెప్పు చెప్పవే అన్నాడు ముఖం క్రూరంగా పెట్టి. నొప్పితో అల్లాడిపోయింది లక్ష్మి. శారీరక బాధ కంటే మానసిక బాధే అధికం. అతడన్న మాటలకి హృదయం తూట్లు పడింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు. ఊహ తెలిసాక ఆ రకమైన నీళ్లు కళ్ళ నుండి రావడం అదే తొలిసారి. ఏ అధికారంతో రాజ్ కుమార్ తనని ఇట్లా హింసిస్తున్నాడు? అవకాశం ఇచ్చింది తనేనా? తాళి కట్టినంత మాత్రం చేత తన మీద సర్వ హక్కులు అతడికి సంక్రమిస్తాయా? తనెందుకు సహించాలి? తిరగబడమని హృదయం అణచుకుంది ఎట్లానో. ఇష్టం వచ్చినట్లు ఆమెను తిట్టి కొట్టి అలసిపోయి వెళ్ళిపోయాడు రాజ్కుమార్. జీవోత్సవంలా ఆ గదిలో లక్ష్మి అట్లాగే ఎంతసేపో. లక్ష్మి అత్తవారింటికి వెళ్ళాక సావిత్రి మనసులో లేదు. అక్కడేదో గొడవ జరుగుతుందని నిశ్చయంగా తోచిందామెకి. ఊహ వచ్చిందే తడవు. అక్కడికొచ్చింది. వచ్చి చూసింది. ఒళ్లంతా పచ్చి పుండై మూటలా పడుంది లక్ష్మి. నానా యాతన పడుతోంది లేవలేక. సావిత్రి తల్లి హృదయం తల్లడిల్లింది. ఆ ఇల్లు రాక్షసుల కొంపగా అనిపించింది. అయినా ఎవ్వర్నీ ఏమీ అనలేదామె. లక్ష్మిని తమ ఇంటికి తెచ్చేసుకుంది. ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఏమీ మాట్లాడలేదు. లక్ష్మికి జ్వరం వచ్చింది. 4 రోజులకి జ్వరం, ఒంటి నొప్పులు తగ్గాయి. ఆమె పుట్టింటికొచ్చిన 3వ రోజు రాజ్కుమార్ అక్కడికొచ్చాడు. తల్లి కూతుళ్ళప్పుడు భోజనాలు చేస్తున్నారు. ముందు సావిత్రే చూసింది అతన్ని. మీ ఆయనొచ్చాడు అంటూ మర్యాదగానే అతన్ని లోనికి పిలిచింది. అతడొచ్చి కూర్చున్నాక భోజనం కానిచ్చి వచ్చారిద్దరు. నేను లక్ష్మితో మాట్లాడాలి అన్నాడు వాళ్ల వంక చూడకుండా. సావిత్రి లోపలికి పోతూ ఉంటే ఆపబోయింది లక్ష్మి. కళ్లతోనే ధైర్యం చెప్పి తను దొడ్లోకి వెళ్ళింది సావిత్రి. ఏమిటి నీ ఉద్దేశం? చెప్పా పెట్టకుండా మీ అమ్మ తీసుకొస్తూ ఉంటే వచ్చేయడమేనా? అక్కడ మా పరువు సంగతి ఏమన్నా ఆలోచించావా? అతడికి తన పరువు సంగతే తప్ప తన గురించిన ఆలోచన లేనందుకు బాధపడలేదు లక్ష్మి. ఆశ్చర్యపోనూ లేదు. అతడికి జవాబు చెప్పాలని అనిపించలేదు. ఆమె మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడతడు. అయ్యిందేదో అయ్యింది, మనింటికి వెళదాం పదా అన్నాడు లేస్తూ. అప్పుడు లక్ష్మి నుంచి మౌనమే సమాధానం. వస్తున్నట్లా రానట్లా చిరాకు పడుతూ అడిగాడు. ఎందుకు రావాలి? నువ్వు కొట్టే దెబ్బలు భరించడానికి మీ అమ్మ చెల్లెలు బానిసలా చూస్తూ ఉంటే సహించడానికి రావాలా? మొన్న నువ్వు మృగంలా నన్ను పెట్టిన హింసకే నా ఒళ్ళు ఎట్లా హూనమై ఉంటుందో ఆలోచనైనా చెయ్యని వాడివి నీతో వచ్చి కాపురం చెయ్యాలా నేను? ఏ బాగానే ఉన్నావు కదా, తిండి కూడా తిన్నావు కదా ఇప్పుడే. దొడ్లో ఉన్నప్పటికీ సావిత్రికి ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఉండబట్టలేక అక్కడికొచ్చి 2 రోజులు జ్వరంతో తిండి లేక నీరసించిపోతే ఇప్పుడే కాస్త మజ్జిగతో అన్నం పెట్టాను బాబు. కొంచెం దాని ఆరోగ్యం బాగవ్వని అప్పుడొస్తుందిలే అంది. లక్ష్మి వంక నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ వెళ్ళాడు రాజ్కుమార్. నువ్వు చెప్పింది ఆ పశువుకి అర్థమవుతుందా అమ్మా? అంది తల్లిని కావలించుకుంటూ లక్ష్మి. కూతురి తలని అనునయంగా నిమిరింది సావిత్రి. వారం రోజులు గడిచాయి. లక్ష్మి పుట్టింటి వద్దనే ఉందిక. రాజ్కుమార్ మళ్లీ రాలేదు. ఉత్తరం వచ్చింది. ఏ భర్త భార్యకి అట్లాంటి ఉత్తరం రాసి ఉండడేమో. నువ్వింకా అక్కడే ఉన్నావంటే నా అనుమానమే నిజమని గట్టిగా అనిపిస్తోంది. ఆ రామకృష్ణగాడు వస్తున్నాడనుకుంటా. ఇంకేం రావాలనిపిస్తుంది నీకు? వాడితో పక్క మీద సుఖం దొరుకుతూ ఉంటే నేనెందుకింక నీకు? ఇట్లా చండాలమైన భాషలో రాశాడు. ఏ మూలో రాజ్కుమార్ తన భర్త అని ఉన్న కొంచెం భావం కూడా మాయమయ్యింది లక్ష్మిలో. తనని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు తోచి ఉలిక్కి పడుతూ దొడ్లో నుంచి ముందు గదిలోకొచ్చింది లక్ష్మి. గుమ్మం వద్ద నిలుచునున్నాడు రామకృష్ణ. నువ్వా కృష్ణ? రారా అంది కుర్చీ చూపిస్తూ. ఇక్కడికెప్పుడొచ్చావు? చాలా సన్నగా బలహీనంగా కనిపిస్తున్నావే అడిగాడు. వచ్చి 10 రోజులయ్యింది. ఏమైనా విశేషమా? నర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు. ఉద్దేశం గ్రహించి అట్లాంటిదేం లేదు అంది సన్నగా. ఆమె గొంతులో తను ఆశించిన రియాక్షన్ కనిపించలేదతడికి. ఏదో సంగతి ఉందని తోచింది. అమ్మ లేదా ఇంట్లో? ఎట్లా ఉంది మీ దాంపత్యం? ఓకేనే కదా? అబద్ధం చెప్పాలి అనిపించలేదు. నువ్వు వచ్చినప్పుడు మా ఆయన ఆ రాజ్కుమార్ ఉంటే ఎట్లా ఉండేదో, ఏం యుద్ధం జరిగేదో. అదేమిటి లక్ష్మి? విస్తుపోయాడు. అంతా చెప్పింది. నోట మాట రాక కొంచెం సేపు అట్లానే ఉండిపోయాడు. నీ జీవితం ఇట్లా అవుతుందని కొంచెం కూడా ఊహించలేదు. మంచి అందగాడు నీ భర్తగా వచ్చాడని తెలిసి ఎంత ఆనందించానో. అప్పుడే ఇట్లాంటి బాధాకరమైన విషయం
నీ నోటి వెంట వినాల్సి వస్తుందని అనుకోలేదు. నీ జీవితం ఇట్లా అవ్వడానికి నేను కారకుండైనానా? అతని కంఠం వణికింది. ఇందులో నువ్వు చేసిందేముంది కృష్ణ? అతడి హృదయం అట్లాంటిది. నువ్వు కాకపోతే మరొక వంక అతడికి దొరకదా? అయినా నాకేమీ తోచడం లేదు కృష్ణ. ఇట్లాగే ఎంతకాలమని కూర్చోను? మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళలేను. చుట్టుపక్కల వాళ్ల మాటలు వింటూ ఉంటే జీవితం మీదే ఆసక్తి నశిస్తోంది. లక్ష్మి గొంతులో నిరాసక్తత. అతను తన దగ్గరికి రమ్మని మళ్ళీ వస్తే వెళ్ళను. అతనితో కాపురం చేయడం ఇంక ఒట్టి మాట. మనసు మారదు కదా. అయినా మీ ఆడాళ్ళు ఊరికే కరిగిపోతూ ఉంటారు. మారదు. అతడి విషయంలో ఇంకా మారదు. అయితే విడాకులియ్యి. నీ బతుకేదో నువ్వు బతుకు. ఇవాళ ఆడాళ్ళు ఎన్ని పనులు చేయడం లేదు. నువ్వు చదువుకున్న దానివేగా. కంప్యూటర్ నాలెడ్జి కూడా ఉందాయే. ఎక్కడన్నా ఉద్యోగం దొరక్కపోదు. నేను కూడా ప్రయత్నిస్తాను. అప్పుడే వచ్చింది సావిత్రి. విడాకులిమ్మంటున్నావా కృష్ణ? మరి అంతదాకా తీసుకుపోవడం మంచిదా? ఒక్కటే ఈ లోకంలో ఎట్లా బ్రతుకుతుందయ్యా? మేము ఎంతకాలం ఉంటామో. మా తర్వాత దాని పరిస్థితి ఏమిటి? కృష్ణ సరిగ్గానే చెప్పాడమ్మా. నేనెవ్వరికీ భారం కావడం నాకిష్టం లేదు. ఆ నీచుడితో కలిసి ఉండటం అనేది జరగదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను. మగాడు తోడుంటేనే ఆడదానికి సార్థకత అని నేను అనుకోవడం లేదు. నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకుంటాను. నా ఇష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటాను దృఢంగా చెప్పింది లక్ష్మి. అభినందన పూర్వకంగా ఆమె వంక చూసి నవ్వాడు రామకృష్ణ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.